హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 83. దీక్ష మేకప్ వేసుకుని రూమ్లో నుండి బయటకు వచ్చి తన పేరెంట్స్తో మాట్లాడుతున్న యష్ని పిలుస్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ. యష్ అని దీక్ష పిలుపు వినిపిస్తుంది. ఆ పిలుపుతో యష్ మామూలుగానే దీక్ష వైపు చూసి కొన్ని క్షణాలకే మేకప్ వేసుకున్న తన మొహాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంటాడు. యష్తో పాటు జానకి గారు, రామ్మూర్తి గారు కూడా ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళ ఆశ్చర్యాన్ని చూసి దీక్ష బిడియంగా తలదించుకుంటుంది. యష్ అదే ఆశ్చర్యంతో దీక్ష దగ్గరికి వెళ్ళి, ఎప్పుడూ లేనిది ఈ మేకప్ ఏంటి దీక్ష అని అడుగుతాడు. కావాలనే మేకప్ వేయించుకున్నాను యష్. నువ్వేమో చాలా అందగాడివి. నీ పక్కన నేను మామూలుగా ఉంటే అందరూ నీ గురించి తక్కువ చేసి మాట్లాడుకుంటారేమోనని, నీ పక్కన కాస్తైనా అందంగా కనపడాలని ఇలా మేకప్ వేయించుకున్నాను అని అంటుంది కాస్త బాధగా చూస్తూ. అవును బావా, వద్దని ఎంత చెప్పినా వినకుండా మేకప్ వేయించుకుంది అని అంటుంది స్వప్న అక్కడికి వస్తూ. నాకు ఒక క్లాత్ తెచ్చివ్వు స్వప్న అని అడుగుతాడు యష్. ఎందుకు బావా అని అడుగుతుంది. ముందు తెచ్చివ్వు అంటాడు. సరే బావా అని చెప్పి స్వప్న లోపలికి వెళ్తుంది. యష్ క్లాత్ ఎందుకు అడిగాడో దీక్షకు కూడా తెలియక అర్థం కానట్టుగా చూస్తుంటుంది. ఏంటి దీక్ష ఈ పనులు? ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి నువ్విలా మేకప్ వేసుకోవడం అవసరమా అని అడుగుతాడు కాస్త కోపంగా. ఏంటి యష్ అలా అంటున్నావు? నేను మేకప్ వేసుకుంటే బాగలేనా అని అడుగుతుంది. చాలా బాగున్నావు, కానీ నువ్విలా రంగు పూసుకొని కనిపిస్తే నాకు నచ్చట్లేదు. ఏ మేకప్ లేకుండా నీకు నువ్వుగా సహజంగా ఉంటేనే ఇంకా అందంగా ఉంటావు. నాకు బాగా నచ్చుతావు. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి నువ్వు అందంగా లేవని బాధపడొద్దు దీక్ష. నువ్వు నీ బాహ్య సౌందర్యం గురించి ఆలోచిస్తున్నావేమో కానీ ఆత్మ సౌందర్యం గురించి ఆలోచించటం లేదు. ఒకసారి నీ విషయంలోనే బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం చాలా గొప్పదని మా నాన్న చెప్పాడు. అది నిజమని నువ్వు కూడా నిరూపించావు. సో ఈ మేకప్ కంటే నువ్వులాగా ఉంటేనే నాకు నచ్చుతావు దీక్ష అని అంటాడు. యష్ మాటలకి దీక్షతో పాటు జానకి, రామ్మూర్తి గారు కూడా సంతోషపడుతుంటారు. స్వప్న క్లాత్ తీసుకొని అక్కడికి వస్తుంది. యష్ క్లాత్ తీసుకొని దీక్ష మొహాన ఉన్న మేకప్ని పూర్తిగా తుడుస్తూ, ఇంకొకసారి నాకు ఇష్టమైన నీ సహజ సౌందర్యాన్ని దాచిపెడుతూ ఇలా మేకప్ వేసుకొని పై పై మెరుగులతో కనిపించావంటే ఊరుకోను. నేను ఎప్పుడైనా నిన్నుగానే చూడాలనుకుంటాను. అంతే చూస్తాను. నువ్వు అందంగా లేవని ఫీలింగ్ని ఇక నుంచైనా పూర్తిగా మర్చిపో. నువ్వు కాస్త రంగు తక్కువ కావచ్చేమో కానీ అందంగానే ఉంటావు దీక్ష. నీ ఆత్మ సౌందర్యం ఇంకా గొప్పగా ఉంటుంది. నీ ఆత్మ సౌందర్యంతో పోలిస్తే ఎవరు నీకు సమానంగా ఉండరు అంటూ తనలో కాన్ఫిడెంట్ పెంచుతూ మేకప్ తుడుస్తుంటాడు. అది బావ కరెక్ట్ అక్క. నీ ఆత్మ సౌందర్యం గురించి బావ అంతగా మెచ్చుకుంటూ ఉంటే ఇంకా వేరే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం ఎందుకక్క అని అంటుంది స్వప్న. నిజమే స్వప్న. నేనే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేసి మేకప్ వేయించుకున్నాను అంటూ బాధపడుతుంది దీక్ష. యష్ పూర్తిగా తన మేకప్ తుడిచి తన భుజం చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని రూమ్లోకి పద అంటూ మిర్రర్ దగ్గరికి తీసుకువెళ్ళి, ఇప్పుడు చూడు నీకు నువ్వుగా ఎంత సహజంగా ఉన్నావో అని అంటాడు. దీక్ష అద్దంలో చూసుకునేసరికి ఇంతకుముందు మేకప్తో ఉన్న కన్నా ఇప్పుడే తన మొహం అందంగా కనిపిస్తుంటుంది. నువ్వు చెప్పింది నిజమే యష్. నేను మేకప్ వేసుకోకుండా నాకు నేనుగా ఉంటేనే బాగుంది అని అంటుంది. నీకు నాకే కాదు దీక్ష. నువ్వు ఇలా ఉంటేనే మహాలక్ష్మిలాగా కనిపిస్తూ అందరికీ నచ్చుతావు అని అంటాడు. దీక్ష నవ్వుతూ థ్యాంక్స్ యష్. ఇంకెప్పుడు నేను అందంగా లేనని అస్సలు బాధపడను అని అంటుంది. అది నా దీక్ష అంటే అని తన నుదుటిన ముద్దు పెట్టుకొని తనని ఎదురుగా నిలబెట్టుకొని చూస్తుంటాడు. లైట్ గ్రీన్ కలర్ డిజైనర్ శారీ ధరించి మెడలో సింపుల్ నెక్లెస్ పెట్టుకున్న తనని కింద నుంచి పై వరకు చూసి, శారీ కూడా బాగుంది దీక్ష. టోటల్గా నువ్వు చాలా బాగున్నావు అని. ఫంక్షన్ టైం అవుతుంది, బయట మీ అమ్మా నాన్న చెప్పి వెళ్దాం పదా అంటూ బయటకు వస్తారు. తల్లిదండ్రులు కూడా మేకప్ లేని దీక్షని మళ్ళీ మామూలుగా చూసుకొని తృప్తి పడతారు. యష్ నీ పక్కన ఉంటే నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదమ్మా అంటాడు రామ్మూర్తి గారు. నా కూతురు ఎప్పుడూ మహాలక్ష్మిలాగా ఉంటుంది అంటూ జానకి గారు మెటికలు విరుస్తుంది.
స్వప్న తన వాలు జడలోకి మల్లెపూలు తీసుకొచ్చి పెడుతూ, నిజంగానే ఇలా చాలా అందంగా ఉన్నావక్క అని అంటుంది. దీక్ష నవ్వి, కానీ యష్, నాకు ఈ ఫంక్షన్‌కి రావాలంటే కాస్త టెన్షన్‌గా ఉంది. అక్కడ అందరూ పెద్ద పెద్ద సినిమా వాళ్ళే ఉంటారు కదా అని అంటుంది. ఉంటే ఏమవుతుంది? నీ పక్కన నేనున్నాను కదా! నా ప్రొఫెషనల్ లైఫ్ అదే కాబట్టి, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉంటారు దీక్ష. ఇవన్నీ నీకు రాను రాను అలవాటవుతాయిలే అని, ఇక వెళ్ళొస్తాను మావయ్య గారు. ఒకవేళ లేట్ అయినా ఎదురు చూడకండి అని చెప్పి దీక్షను తీసుకొని వెళ్ళిపోతాడు. యష్ మంచితనానికి ముగ్గురు సంతోషపడుతుంటారు. నా కూతురు భవిష్యత్తు బంగారం అవుతుందని అస్సలు అనుకోలేదండి అని అంటుంది జానకి గారు. నిజమే జానకి. పెళ్లి శుభలేఖలు కూడా వచ్చాయి కదా! రేపటి నుంచే దగ్గర బంధువులకు శుభలేఖలు పంచితే బాగుంటుంది జానకి అంటూ పెళ్లి గురించి మాట్లాడుతుంటారు. యష్ కొద్దిసేపటికి దీక్షను తీసుకొని ఆ ఫంక్షన్‌కి అటెండ్ అవుతాడు. రిసెప్షన్ జరుపుకుంటున్న దంపతులు స్టేజీ మీద నిలబడి ఆశీర్వదించడానికి వస్తున్న అతిథులను పలకరిస్తూ ఉంటారు. ఎటు చూసినా సినిమా ప్రముఖులు, పెద్ద పెద్ద నాయకుల్ని కనిపిస్తున్న వాళ్ళని చూస్తూ దీక్ష కాస్త బెదిరిపోతుంటే యష్ తన భుజం మీద చేయి వేసి, నేనున్నాను కదా, కంగారు పడకు, కాసేపుంటే అంతా నీకు అలవాటైపోతుందిలే అంటూ ధైర్యం చెప్తుంటాడు. అలాగే అన్నట్టుగా దీక్ష తల ఊపుతుంది. యశోధర్ కనిపించగానే కొంతమంది సినిమా ప్రముఖులు అక్కడికొచ్చి, హాయ్ యశోధర్, హాయ్ దీక్ష గారు, ఎలా ఉన్నారు అంటూ బాగా పరిచయం ఉన్నట్టుగానే దీక్షతో కూడా మాట్లాడుతూ ఉంటారు. దీక్ష కాస్త ఆశ్చర్యపోతూ, బాగున్నానండి అని అంటుంది. బెస్ట్ యాక్టర్ అవార్డు విన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ యశోధర్. ఎక్కడ చూసినా మీ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అంటూ మాట్లాడుతుంటారు. కాసేపట్లోనే దీక్ష కూడా అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఉంటుంది. కొద్దిసేపటికి సినిమాలో నటిస్తున్న సాధ్వి కూడా అక్కడికి వచ్చి, హాయ్ దీక్ష గారు అని అంటుంది. తనని ఎక్కడో చూసినట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంటే, గుర్తుపట్టావా దీక్ష తనని? సినిమాలో తను నీ రోలే పోషిస్తుంది అంటూ పరిచయం చేస్తాడు యష్. ఓహ్! పేపర్‌లో చూశాను. ఇప్పుడు గుర్తొచ్చింది. హాయ్ సాధ్వి అంటూ దీక్ష కూడా తనతో కలిసిపోతుంది. సాధ్వి కూడా ఎక్కువ ఆర్భాటం లేకుండా సింపుల్ శారీలో కనిపిస్తూ ఉంటుంది. నేను మీ క్యారెక్టర్ చేస్తున్నాను కదా! మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ ప్రవర్తన, నడివడక నాకు కూడా అలవడుతున్నాయి. కానీ బ్యాడ్ లక్, సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అని అంటుంది సాధ్వి. డోంట్ వర్రీ సాధ్వి. అన్నీ మనకు అనుకూలంగా జరిగిపోతాయి అంటాడు యష్. ఇలా వచ్చిన వాళ్ళందరూ యష్‌తో అవార్డు గురించి, సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగానే మోకాళ్ళ పైకి ఉన్న ఒక మోడ్రన్ డ్రెస్‌లో నిండు మేకప్‌తో శృతి ఎంటర్ అవుతుంది. రావడమే తన చూపు నవ్వుతూ క్లోజ్‌గా మాట్లాడుకుంటున్న యష్, దీక్ష మీద పడుతుంది. వాళ్ళిద్దరిని అలా చూడగానే ఈర్ష్యతో తన కళ్ళు పేలిపోతుంటాయి. సినీ ఇండస్ట్రీలో నెక్స్ట్ మీ మ్యారేజే ఉంది యశోధర్ అంటూ మాట్లాడుతూ ఉంటారు అక్కడ అతిథులు. అవును. నేను, దీక్ష కూడా ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నాం అని అంటాడు యష్ నవ్వుతూ. దీక్ష కూడా వాళ్ళతో మాట్లాడుతూ అనుకోకుండా కాస్త దూరంలో వీళ్ళనే గమనిస్తున్న శృతిని చూస్తుంది. తనని చూడగానే దీక్షకి తన మోసాలు గుర్తొచ్చి అమాంతం కోపం వస్తుంటుంది. కానీ అక్కడ కోపాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదు అనుకొని తన మీద కలుగుతున్న అసహ్యం కోపాన్ని అణుచుకుంటూ ఉంటుంది. శృతి చూపులు ఈర్ష్యతో భరించలేకపోవడం దీక్ష గమనిస్తూనే కాస్త దూరంగా ఉన్న యష్కి కావాలని దీక్ష దగ్గరగా వెళ్ళి యష్ చేయి పట్టుకుంటుంది. దీక్ష అలా పట్టుకోవడం చూసి యష్ ఇటువైపుగా చూసేసరికి దీక్ష ఎదురుగా చూడటం గమనించి యష్ కూడా అటువైపు చూస్తాడు. ఎదురుగా శృతి వీళ్ళిద్దరినీ కసిగా చూస్తున్నట్టుగా యష్ కంట్లో పడుతుంది. యష్ కూడా తన ముందు కావాలని దీక్షకి ఇంకా దగ్గరగా జరిగి తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని పట్టుకుంటాడు. దాంతో దీక్ష యష్ కళ్ళలోకి చూస్తుంటుంది. యష్ కూడా ఆత్మస్థైర్యంతో దీక్ష కళ్ళలోకి చూస్తూ షూటింగ్ ఆగిపోయినందుకు తను ఏదో గెలిచినట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది. తను ఏ విధంగా మాట్లాడినా నువ్వు కృంగిపోకుండా ధైర్యంగా ఉండు దీక్ష అని అంటాడు. అలాగే యష్ అని అంటుంది. వాళ్ళిద్దరిని అంత దగ్గరగా చూస్తున్న శృతికి కడుపు మంట ఇంకా పెరుగుతూ, నా స్థానంలో అది నిలబడటం ఏంటి? ఇది ఎలా తట్టుకోవాలి? యష్ నావాడు. నాకు మాత్రమే సొంతం కావాలి అని మనసులో కోపంగా అనుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి, హాయ్ యష్, హాయ్ దీక్ష అంటూ పలకరిస్తుంది.
యష్, దీక్ష బదులివ్వకుండా కోపంగా చూస్తుంటారు. షూటింగ్ ఆగిపోయినందుకు ఇంట్లో కూర్చొని బాధపడతారేమో, ఫంక్షన్‌కి రారేమో అనుకున్నాను. కానీ వచ్చేసారే అంటూ విషపు నవ్వు నవ్వుతుంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే మిస్ కాకుండా లైక్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాము.